రోజు పొదిరిల్లు సీరియల్‌లో కథ విషయానికి వస్తే మహా మహా వాళ్ళైతే వస్తుంటారనమాట. ఎందుకంటే ఇంక అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోనని చెప్పింది. ఇంకా చక్రికి ఎలా ఫేస్ చూపించాలో అర్థం కాలేదు. ఎందుకంటే తనే కదా వీళ్ళందరిని ఒప్పించి అమ్మాయి చేసుకుంటానని చెప్పింది. రెడీ చేసి అంతా చేసింది ఈమె కదా! తను అలా వద్దని చెప్పేసరికి అలా ఏం చెప్పాలో వాళ్ళ పెద్దికి ఎలా మొఖం చూపించాలో తెలియక అలా దిగులుతా వస్తా ఉంటుంది. ఇక్కడొచ్చేసి కన్నా, మాధవ్ వచ్చేసి ఎదురు చూస్తా ఉంటారు. ఏంటి ఇంకా రాలేదని చెప్పి ఎదురు చూస్తా ఉండేసరికి వాళ్ళు వస్తుంటారు. కన్నా అంటాడు, "అదిగో వస్తున్నారు చూడు" అంటే, "అరే ముగ్గురే వస్తున్నారా? మా అమ్మాయి గాయత్రి రాలేదు" అని చెప్పేసి వాళ్ళ అన్న అయితే అంటాడు. వాళ్ళు కారులో దాచిపెట్టి ఉంటారన్న. ఊరికే నేను ఏడిపించడానికి అట్లా చేస్తున్నారేమో, పోదాం పదన్నా అని చెప్పేసి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ముగ్గురే వస్తే ఏమైంది అని చెప్పేసరికి ఏం సమాధానం చెప్పరు. చెప్పేసరికి చెప్పండి ఏమైంది అంటే, లేదు తనైతే పెళ్లి చేసుకోనని చెప్పింది, ఇష్టం లేదని చెప్పింది, రాను చెప్పింది అని చెప్పి అంటారు. దానికి మాధవ్ వండేసి, అయ్యో అదేమీ లేదు, ఏదో జరుగుంటుంది అంటే తను అంత బాగా అర్థం చేసుకున్నాడు అసలు మాధవ. ఏదో జరుగుంటుంది, లేకపోతే తను అలా అనేది కాదు, ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఏదో జరిగింది, తనకి నేనంటే చాలా ప్రాణము అని చెప్పేసరికి అందుకే మనల్ని పిచ్చోళ్ళు చేసింది అని చెప్పని అంటాడు. నేనంటే తనకి చాలా పిచ్చి అని చెప్పేసి అంటాడులే, దానికి వచ్చేసి అందుకే మనల్ని పిచ్చోళ్ళు చేసింది అని చెప్పేసి చక్రి కూడా అంటాడు. దానికి ఈ అమ్మాయి ఉండేసి, నన్ను క్షమించండి, నేనే ఇలా మేము నందిని పెళ్లికి ఒప్పించాను, తనకి ఇష్టం లేదు అని చెప్పింది, నాకైతే చాలా బాధగా ఉంది అని చెప్పేసి ఆమె కూడా బాధపడుతుంటుంది. దానికి మాధవ్ ఉండేసి, నువ్వేం చేస్తావులే అమ్మా, దానికి మాకు రాసి పెట్టి ఉండాలి, ఇప్పుడు పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటారు కదా, మాకు రాసి పెట్టలేదు. ఇప్పుడు మేము అంతకుముందు మేము పెళ్లి చెడిపోతుంది అనుకుంటే మా పెద్దవాళ్ళ ద్వారా చెడిపోతుంది అనుకునేవాళ్ళం, ఇప్పుడు తనకే ఇష్టం లేదని చెప్పింది కదా, ఇప్పుడైతే నాకు ఎలాంటి బాధ లేదమ్మా, నేను హ్యాపీగానే ఉన్నానమ్మా, నువ్వేం కంగారు పడుకో, నువ్వేం బాధపడుకో అని చెప్పేసి వాళ్ళందరూ అయితే చెప్తాడు. నిజంగా లిటరలీ మాధవ్ లాంటి మనిషి ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్ లో కానుంటే, అది సీరియల్ కాబట్టి సరిపోయింది, కానీ నిజంగా అతని లాంటి వ్యక్తులు కానీ లైఫ్ లో ఉంటే తనంత అదృష్టవంతులు ఇంకొకరు లేరబ్బా. నా లైఫ్ లో అలాంటి వ్యక్తులు లేరే అనిపిస్తుంది నాకైతే నిజంగా. మాధవ్ జెమ్స్ అబ్బా, జెమ్స్ తనైతే నిజంగా. గాయత్రి తనని పెళ్లి చేసుకోలేదు అంటే గాయత్రి అదృష్టమైన చెప్పుకోవచ్చు. మాధవ్ మాత్రము చాలా మంచివాడమ్మా అసలు. నేను ఇప్పుడు ఏదైనా సీరియల్ చూస్తున్నప్పుడు మనం ఓన్ చేసుకుంటాం కదా, అంటే నేను ఆ ప్లేస్ లో ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఓన్ చేసుకుంటాం కదా, అలాగే అంత మంచి వ్యక్తిని తను వదులుకునింది అంటే తనంత దురదృష్టవంతురాలు ఇంకేమీ లేదు. అయినా కూడా ఇప్పుడు వాళ్ళ అమ్మ మాట వినొద్దు, తల్లిదండ్రుల మాట వినొద్దు అని ఎవరు చెప్పరు. కాకపోతే మాధవ్ దగ్గరకు వచ్చేసి, నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పి ఆ విధంగా తనలో ఆశలు రేపించి లాస్ట్ హ్యాండ్ ఇస్తే అబ్బా ఎంత బాధ అనిపిస్తుంది అసలు. గుండెలు పగిలిపోతాయి. అది ఇప్పుడు తనకి తెలుసు కదా, మామూలుగా ఇష్టం లేదు, ఇలా గొడవలు పడుతున్నాయి అన్నప్పుడే ఇంకా ప్రేమ వద్దు, దోమ వద్దు, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటాము అనేటట్టుగా ఉంటే ఓకే. అలా కాకుండా పెళ్లి సంబంధం వచ్చేంత వరకు కాముగుండి, అది వచ్చిన తర్వాత వాళ్ళు ప్రేమను చంపుకొని అని ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ అమ్మ వాళ్ళతో ఉండింది ఒక 30 ఏళ్ళు, ఈ కాలంలో ఇవాళ రేపు 30 ఏళ్ళు దాకా పెళ్లి చేసుకోవట్లేదు. పూర్వకాలంలో 25, 26 ఏజ్కి పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇప్పుడంటే 30, 32 దాకా పెళ్లి చేసుకోవట్లేదు. ఎందుకంటే లైఫ్ లో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకోవట్లేదు ఇప్పుడు. ఎందుకు చెప్తున్నానంటే, అలా హ్యాండ్ ఇవ్వడం ఎందుకు అన్న ఉద్దేశంతో అయితే నేను చెప్తున్నాను. ఇకపోతే ఆ మాట చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అయ్యో పోనీలే అమ్మ, నువ్వేం బాధపడబాక అని చెప్పేసరికి ఇంకా అక్కడికి పూరకితడు వస్తాడు. ఎప్పుడు పెళ్లి, ఇదిగో ఈ తాడు తీసుకో, ఏం చేయాలి అనేసరికి పెళ్లి ఆగిపోయింది అని చెప్పేసరికి, అయ్యో అవునా, ఇప్పుడు నువ్వు అమ్మాయికి తాళి కట్టుంటే అమ్మాయికి మొగుడైండేవాడివి, ఇప్పుడు పెళ్లి ఆగిపోయిందా, సరే ఇంకేం చేద్దాము, ఈ తాళి నువ్వే తీసుకో అనేసి తాళి అయితే ఇచ్చేస్తాడనమాట. ఇచ్చేసిన తర్వాత ఇంకా సరే, ఇంకా మహాలక్ష్మి అయితే ఇంటికి వస్తుంది. ఒక్కటే ఏడుస్తుంది పాపం. అసలు తను ఆపలేకపోతే ఎవరు అంతలా ఏడుస్తుంది. నా వల్లే చెడిపోయింది పెళ్లి అనేసి ఏడుస్తా ఉండేసరికి అక్కడికి వీళ్ళు ఉంటారు. చక్రి ఉండడు, అప్పుడు మాధవ్ కూడా ఉండడు. అక్కడ కన్నాను అతను ఉన్నాడు కదా కేశవ, వాళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు ఉండేసరికి గబగబా చక్రికి అయితే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసరికి చక్రి వచ్చి, ఏమైంది, ఎందుకు మీరు ఎన్నిసార్లు ఫోన్ చేశారంటే, మహా రూమ్ లోకి వెళ్ళింది, గడియ తీయట్లేదు,
అంతలావున ఏడస్తా ఉంది మహాలక్ష్మి అని చెప్పేసరికి ఇంకా అదేంట్రా అమ్మ ఏడస్తా ఉంటే మీరేం చేస్తున్నారు, తలుపు కొట్టి తీయాలి కదా అంటే తలుపు తీయట్లేదు అని అనేసరికి మా వేసి అమ్మ నువ్వెందుకమ్మా ఫీల్ అవుతున్నావు బయటికి రా అనేసరికి నేను ఫేస్ చూపించినాడు పెద్ద నేను అని అంటుంది. పర్వాలేదమ్మా నువ్వైతే అసలు ముందు బయటికి రా అనేసి అతనైతే చెప్తాడు. అంతేప్పుడు అక్కడ చక్రి ఉండేదిగో మీరు వస్తారా, నేను డోర్ బదులు కొట్టాలా అని అనేసరికి లేదు ఇంకా డోర్ అయితే తీసి ఆయన కాళ్ళు పట్టుకుంటుంది. అసలు నేను తప్పు చేశాను. నిజంగా మహాలక్ష్మి కూడా చాలా మంచిది. మహాలక్ష్మి వాళ్ళ వదిలే ఎప్పుడెప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోదామా అని అయితే చూస్తున్నది, కానీ మహాలక్ష్మి కూడా చాలా మంచిది. ఆయన అట్లా కాళ్ళు పట్టుకొని క్షమించు పెద్ది, నా వల్లే ఇదంతా జరిగింది, నన్ను క్షమించు, అయ్యో నువ్వేం చేసావమ్మా అనేసరికి ఇప్పుడు నేనే కదా మిమ్మల్ని అంతలా రెడీ చేసి తీసుకెళ్ళింది నేనే కదా అంటే దానికి నువ్వేం చేసావమ్మా, తను పెళ్లి చేసుకుంటాను చెప్పబట్టే కదా నువ్వు అలా చెప్పింది, నీ సైడ్ అయితే ఏమీ తప్పు లేదంటే నేను నాకు ఫేస్ చూపించలేకపోతా ఉన్నాను, నాకు చాలా బాధేస్తా ఉంది అని చెప్పేసరికి అదేం లేదులే అమ్మా నువ్వు ముందు అలా చక్రి ఉండేసరికి చక్రి కొంచెం దాన్ని అలా పక్కకు తీసుకువెళ్ళు అని గాలి చల్లగాలి పీల్చుకురా అమ్మ అని చెప్పేసరికి పక్కకి వెళ్ళేసరికి ఇంకా చక్రి తనని నవ్వించాడు ఉద్దేశంతో అని ఏడుస్తాడు. మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతుంది. మరి నువ్వెందుకు ఏడ్చినావు అంటే మరి మీరెందుకు ఏడ్చినారు అని మీరు అని మాట్లాడతాలే, మీరెందుకు ఏడ్చినావు అంటే నాకు బాగా వేసింది నేను ఏడ్చాను అంటే నేను అంతే అంటే ఆపండి దున్నపోతే ఏడ్చినట్టు ఏడుస్తున్నారు అంటే మీరు ఏడిస్తే ఏమో బాధ, నేను ఏడిస్తే ఏమో నన్ను దున్నపోతా అంటారా మీరు అంటే అవును బాగా అటు ఏడవాకండి అంటే నేను మగోళ్ళు ఏడకూడదని కాముకున్నాను కానీ నాకు చాలా లాస్ జరిగింది అంటారు. ఏంటి లాస్ జరిగింది అంటే మీరు వెంటనే పెళ్ళి అన్నారు, తాలిబొట్టు అన్నారు, నేను అమ్మకి 25,000 మొక్కపడింది, నేనైతే తీసుకొచ్చినాను, నేను ఇప్పుడు వేరే వాళ్ళని అప్పడిగి నేను తీసుకొచ్చేసరికి ఓ అవునా ఆ డబ్బులు నేనైతే ఇచ్చేస్తానులే మీరేం కంగారు పడవాకండి అంటే ఏంటి అంత ఉందా నీ దగ్గర డబ్బులు మీ దగ్గర అంటే అంత లేదు కానీ కొంత ఉంది అని అని అంటుంది. అనేసరికి ఏంటంటే మీరు మాటకొస్తే డబ్బులు 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 అంటారు అని అయినా మీరు మా కుటుంబం గురించి ఇంతలాగా బాధపడుతున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అనేసి తను అంటాడనమాట. చక్రి అంటాడు అంటే కాదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా, నేను వెళ్ళిపోవాలి అంటే తనకి పెళ్ళావాలి కదా అంటే ఏంటి మీరు వెళ్ళిపోతారా అని అంటే అవునండి అంత మంచి చెప్తున్నది కానీ మహాలక్ష్మి తనకు జరిగింది పెళ్లి, తను చేసుకుంది పెళ్లి అని ఎందుకు మనసుకు తీసుకోవడం లేదు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 3 ముళ్ళు పడ్డాయి అంటే మనం ఇంకా సచ్చినట్టు నచ్చినా నచ్చకపోయినా ఉండాల్సిందే. ఇవాళ రేపు తాళి తెంపుకొని ఇప్పుడు లవర్తో వాళ్ళతో వెళ్ళిపోతున్నారు కానీ మామూలుగా అంటున్నా ఒక కొంచెము క్రమశిక్షణలో పెరిగిన వాళ్ళు నాలాంటి వాళ్ళు మొగుడు బాగున్నా బాగలేకపోయినా అతనికి కొంచెం దూరంగా ఉండడమే కానీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఇంకొకరితో ఉండే క్యారెక్టర్ లేని వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు. అలాగా ఉంటున్నారు కానీ ఇప్పుడు అంత 3 ముళ్ళ పడింది అతనే నా భర్త మంచోడు చెడ్డోడు తనే అనుకునే వాళ్ళు రేరు ఇప్పుడు ఉండడం. ఎవరో 199% జనాలు అట్లా లేరు, ఎవరో ఉన్నారు తాళి కట్టిన వాడే నా మొగుడు అనుకునేవాళ్ళు. కానీ ఈ అమ్మాయి తాళి కట్టాడు కదా నా మొగుడు అన్నది ఎందుకు తీసుకోవడం లేదో నాకు అది అర్థం కావట్లేదు. తను తర్వాత నేను ఏంటి వెళ్ళిపోతారా అంటే అవును మీకు మీ శాపం ఉంది కదా, ఎవరు మీ ఇంటికి రారు అనే శాపం ఉంది కదా, ఆ శాపం తీరిపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అనేసరికి మళ్ళీ వెళ్తుందా అనేసి ఇంక సరే పోదాం అనేసరికి తను రాదు, మీరు కదపా ఇక్కడి నుంచి సరే నేనే పోతున్నానని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇంకా అమ్మాయి వెళ్ళిపోతారు పాపం చక్రి కూడా చాలా బాధ వేస్తున్నది అనుకుంటా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తర్వాత వచ్చేసి వాళ్ళ అన్నయ్య డ్యూటీకి వెళ్తా ఇంకా కొంచెం ఫన్ అవుతుంది, ఇంకా ఫన్ జరుగుతుంది. వెళ్తూ వాళ్ళ అన్నయ్య అదిగో వెళ్తున్నాను అన్ని అక్కడే ఉన్నాయి తీసుకోండి అని చెప్పేసరికి చక్రి వచ్చి నాకు కాఫీ ఇవ్వలేదు అని అనేసరికి మహాలక్ష్మికి కోపం వస్తుంది. ఆయన అంత బాధల్లో ఉండేసరికి కాఫీ అడుగుతారా అంత బుద్ధి లేదా అట్లా మాట్లాడుతుంది అనమాట, పెట్టుకోలేరా అన్నట్టు మాట్లాడుతుంది. అంత లోపల కేశవ కూడా వచ్చి అడుగుతాడు కాఫీ విషయం వచ్చేసి. అమ్మాయి ఎందుకు కూతురు మిగుతున్నది ఇప్పుడు చెప్పింది. చిన్నప్పుడంట అమ్మాయి ఎవరిదైనా తిట్టాలి అనుకుంటే తన చెవులు మూసుకొని తిట్టేదంట, అంటే అంత గొప్పగా కూతురు తిట్టేదనమాట. అలాగే ఇప్పుడు ఎవరితోనైనా గొడవ పడాలనుకుంటే కూడా చెవులు మూసుకొని గొడవ పడేదంట, చెవులు మూసుకొని అరిచేదంట. అనేసరికి మీరు ఇప్పుడు చెవులు మూసుకొని నన్ను ఎందుకు తిడుతున్నారు, అరే దేవుడా నా ఇంట్లో నేను కాఫీ తాగలేనా అని చక్కెర అయితే అంటాడు.
అక్కడికి కేశవ కూడా వచ్చి అన్నయ్య ఎక్కడ నాకు ఇంకా కాఫీ ఇవ్వలేదు అని చెప్పని అంటాడు. ఏం పెట్టుకోలేరా ఆయన అంతవరకు కష్టపడతా ఉంటే ఆయన అంత ఏమైనా బాధపడుతూ ఉంటే అని చెప్పనేసరికి ఇంకా మాధవ్ వచ్చి కాఫీ అది ఇచ్చి నేను ఎప్పుడో మర్చిపోయానమ్మా, మీరేం మర్చిపోవడం లేదు, మీరేం లాగుతున్నారు, నేను ఎప్పుడో దాని గురించి మర్చిపోయాను, మీరు ఇంకా లాగాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అయితే ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత సరే ఆయన పాటికైనా డ్యూటీకి వెళ్ళిపోతాడు. వెళ్తున్నప్పుడు వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసి అంటాడు మాధవ. జాగ్రత్తగా వెళ్ళండి, ఆ రోడ్లో పోయేటప్పుడు సైకిల్ నడుపుతున్నాను ఆలోచించండి, ఇలా పడితే అలా నడపబాకండి అని పెద్ద అంటే మామయ్య లాగా చూసుకుంటుంది కాబట్టి మామయ్య అంటే చాలా అభిమానం అనమాట ఈ అమ్మాయికి. చెప్పేసరికి సరేనమ్మా నేను వెళ్తానులే అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కాఫీ తాగుతా ఉంటారు కదా, వీళ్ళకి బుద్ధి లేదా సిగ్గు లేదా కొన్ని మింగి మాట్లాడేసరికి ఓయమ్మ ఇలా దున్నపోతూ అది ఇది అంటున్నది అనేసి అటేమో చక్రికి పోతాడు, ఇటేమో కేశవ కూడా ఒరే కన్నా నాకు భయం వేస్తుంది నేను పోతున్నాను అని చెప్పేసి పోతాడు. ఆ కాఫీ ఎవరు తాగుతారు అని అడుగుతుంది. ఒరే కన్నా నా వల్ల కాదురా అని చెప్పేసి అతను జంపు. ఇంకా కన్నాతో అంటుంది నేనేమన్నా అంత గయ్యాళ్ళగా కనిపిస్తున్నానా అని చెప్పి అడుగుతుంది. అంత కాదు కానీ చాలా అందుకు పరుగు ఇంకా కన్నా కూడా వచ్చేసి అక్కడ కొంచెము ఫన్ అయితే జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి పెద్ద టీ తాగుతా ఉంటాడు టీ షాప్ లో. అంతే ఇప్పుడు గాయత్రిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు కదా, వాళ్ళైతే వస్తారనమాట. వాళ్ళు వచ్చి ఇప్పుడు మేము అలా ఆయన పేరు పురుషోత్తం అనుకుంటా, పురుషోత్తం ఉన్నారు కదా వాళ్ళ కూతురు మేము చేసుకోవాలనుకుంటున్నాము, ఎలాంటి వాళ్ళు అనేసరికి దొరికారా నా కొన్ని అనుకొని ఇతను అతను దుబాయ్కి ఎందుకు పోయాడో తెలుసా, ఇక్కడ అన్ని అప్పులు చేసి దుబాయ్కి వెళ్ళాడు, అక్కడ వచ్చేసి ఎవరో ఒక దాన్ని తగులుకున్నాడు. ఆయన మేనకోడల గురించి మాత్రం బ్యాడ్ గా చెప్పలే, నిజంగా సూపర్ ఆయన. అక్కడేమో తన్నుకున్నాడు, అక్కడ ఎవరైనా తగులుకున్నాడు. ఇంకా ఆ తర్వాత అప్పులు అని చెప్పి మరి ఆమంటావా, ఆమె కొళాయి దగ్గర బిందుతో కొడుతుంది గయ్యాలి గంప, ఆ అమ్మాయి కూతుర్ని చేసుకున్నాను అనుకో మీకు జింతా అక్క చిత్త జింతా అక్క అని చెప్పేసరికి వెనకాల మాధవ్ వస్తా ఉంటాడు. మాధవ్ వచ్చి నిజంగా లిటరలీ మాధవ్ మంచోడబ్బా. అది ఇప్పుడు పెళ్లి చేసుకోలేదని అమ్మాయిలు గొంతు కోసే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అది సీరియలే అవ్వచ్చు, నేను కాదని చెప్పడా, మనకి సీరియల్ కొన్ని నేర్పిస్తాయి కదా. అలాగే మాధవ్ వచ్చేసి వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు మా అత్త కూతురు అమ్మాయి. మేము ఎందుకు చేసుకోలేదంటే నేను తాపి వేసిన పని చేస్తాను, నేను మాకు చిన్నప్పటి నుంచి ఆస్తిలో గొడవలు ఉన్నాయి అందుకే నేను చేసుకోలేదు అని చెప్పేసి, నేను పెద్దగా చదువుకోలేదు, ఆయన మా నాయన ఆయనకి చెల్లెడే ఆవిడ అని చెప్పేసరికి అనేసి అబ్బా సూపర్ అబ్బా మీరు, మేము ఇంత మీదనే మేము ఎవరిని అడగం మేము అని చెప్పి ఆయన ఎందుకు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అనేసరికి చెప్పాం కదండి ఆస్తి గొడవలు ఉన్నాయి అనేసరికి నేను ఒళ్ళు మండుతుంటుంది. ఆ పెళ్లి క్యాన్సిల్ అయితే నీకిది చేసుకోవచ్చు కదరా అని చెప్పేసి అని అనుకుంటాడు కానీ బయట పెట్టడు. నాన్న నువ్వు కాముకుంటు నాన్న ఇవంతా అంటే చెప్పదు నాన్న అని చెప్పేసి కూడా అంటాడు. చెప్పేసరికి వాళ్ళు కూడా అబ్బా మీరు చాలా మంచోడు అని చెప్పేసి మాధవ్ అంతా పొగుడతారు. లిటరలీ మాధవ్ చాలా మంచోడు అబ్బా, అసలు మాధవ్ అలాంటి వాడు నా లైఫ్ లో కానీ ఉంటే నేను పూలే పెట్టుకొని చూసుకుంటానమ్మా, అంత మంచోడు మాధవ్ వచ్చేసి నిజంగా. ఇప్పుడు ఎవరైనా సరే ఒక అమ్మాయిని చేసుకునేటప్పుడు చుట్టుపక్కల అడగడానికి వెళ్తారు కదా చాలా మంది, వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తుంటారా, వాళ్ళ మీద కోపం ఉన్నవాళ్ళు ఆ అమ్మాయి ఏమో అలా తిరుగుతుంది ఇలా తిరుగుతుంది అలా పని చేసుకుంటుంది నైట్ ఇలా 10 గంటలకు వస్తుంది అలా చెప్పేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇంకేదైనా లేనిపోయి గుచ్చి చెప్పి ఎప్పుడెప్పుడు సంబంధం క్యాన్సిల్ అవుతుందా అని చూసుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటిది మాధవ తనకు మరదలైనా తనని ప్రేమించినా తనకి దక్కకపోయినా కూడా సరే తను హ్యాపీగా ఉండాలని చెప్పేసి అయితే తనైతే కోరుకున్నాడు. నాకు ఫోన్ వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది, సారీ ఫర్ ఇట్ డిస్టర్బెన్స్. మా అమ్మ చేసింది, మా అమ్మ తిన్నావా ఉన్నావా, అమ్మకి ఎంత ప్రేమో తెలుసా, నేనంటే మా అమ్మకి తిన్నావా ఏం చేస్తున్నావు అని గంటకు ఒకసారి కాల్ చేసి అడుగుతూ ఉంటుంది. ఎలా అయినా అమ్మ వాళ్ళకి ప్రేమ ఎక్కువే కదా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అంత మంచివాడు అనమాట. మంచిసరికి ఎవరి కూర ఏదో నా కడుపున చడుపుంటావురా అని చెప్పేసి వాళ్ళ నాయన కూడా తిట్టుకుంటా ఉంటాడు. తిట్టుకొని అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసి ఆయన అతను మా వాటి నుంచి అట్లా వెళ్ళిపోతాడు. అలా చెప్పకూడదు నాన్న అని చెప్పేసి అట్లా వెళ్ళిపోతాడు. ఇక పెద్ద ఆయన ఇంటికి వచ్చేసి తాగేసి వచ్చావని అడుగుతుంది. ఎవరు, మహాలక్ష్మి. లేదు టీ దాకా వచ్చాను, వాడు అలా పెళ్లి చెడగొడదామంటే అలా వాడు మంచి చెప్తా ఉన్నాడు, చాలా నా పరువు తీస్తున్నాడు, ఆ పెళ్లి చెడిపోతే వాడికి ఇది చేసేవాళ్ళు కదా అనేసి మహాలక్ష్మితో చెప్తా ఉంటాడు. ఇంకా రేపటి ఎపిసోడ్ లో మాధవ కుమిలి ఏడుస్తాడు. అలా మందు దాగేసి తనలో ఉన్న ప్రేమని అలా వెలుగుచ్చి కుమిలి ఏడుస్తాడు రేపటి ఎపిసోడ్ లో. ఇది ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ. బాగానే చెప్పాను అనుకుంటున్నా. చెప్పినట్టుగా ఉంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.